నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం, సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి. నువ్వు ప్రజలను మోసం, దేశాన్ని మోసం, పార్లమెంట్ను మోసం, సోనియా గాంధీని మోసం, అందరినీ మోసం చేసినావు నువ్వు. ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. రేపు డెఫినెట్గా వీఆర్ రెడీ టు స్పీక్. నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని. ఎక్కడ గొప్పగా చేసినా? ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. నేను నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షాన్ని మాట్లాడితే మా మీద బురద జల్లుడు, మా మీద ఏదో ఒక పాత తీసి బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇవి కాదు కదా. తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బుర్ర జల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమాన్, లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు. సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడినావు. మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను?